గుండెల్లోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాసు లెక్కల ఇప్పుడే పక్కా లోకల్ అంటుంది అండ్ చూస్తే చదువులో కూడా నంబర్ 1 అంటే ఈ పాప గట్టిగా చెప్పట్లు కాదు ఈ పాపని కన్నా పేరెంట్స్ ని ఇంత ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ కి గట్టిగా చెప్పట్లబ్బా ఇలానే బాగా చదువుకోవాలి బాగా డాన్స్ చేయాలి నవ్వుతూ ఉండాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకాత్ ఒక రాజుని రాజు అనరు ఒక రాణి లేకపోతే ఒక హీరోని హీరో అనవు ఒక హీరోయిన్ లేకపోతే అంతెందుకు ఒక దేవుణ్ణి దేవుడు అనలేము ఒక దేవత పక్కన లేకపోతే అసలు నేను చెప్పేది ఏంటంటే ఒక జీవితాన్ని జీవితమే అనకూడదు ఒక అమ్మతనం ఒక ఆడతనం లేకపోతే అని నేను అంటాను ఎంతమంది మహిళలు ఆదరిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా ఇన్ దిల్సుఖ్ నగర్ సో టైం చూసుకోండి 6 అయిపోతుంది ఆడాలా మజాకా స్టార్ట్ అయిపోయింది మా ఆడియన్స్ రెడీగా ఉన్నారు నేను రెడీగా ఉన్నా మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు గట్టిగా చెప్పలేదు లెట్స్ వెల్కమ్ దేమ్ చూస్తూనే ఉంటా నా కోసం ఇంతంగా పుట్టావనుకుంటా వస్తూనే ఉంటా కలకాలం నీతో వెళ్ళి నా ఇల్లనుకుంటా వచ్చేనా వచ్చేనా ఓ మాట మీద మనకేలా వచ్చేనా వచ్చేనా ఆరాటం ఏదు జరిగేలా వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేవా 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 నిజంగా వాళ్ళ పార్టిసిపెంట్స్ చాలా అందంగా ఉన్నారండి అందం చూడగానే మనసులో డింగ్ బయటకు వెళ్తుంది క్రీమ్ బిస్కెట్ చాడబ్బా బిస్కెట్లు అమ్ముకునేటోడు రెడీ పేరు జనా హర్షిని ఏం చేస్తున్నావు హర్షిని ఇంటర్ సెకండ్ ఇయర్ వెరీ గుడ్ నేను చూస్తే డిగ్రీ ఫైనల్ ఇయర్ బీటెక్ అయిపోయింది ఇట్లా పెళ్లి చూపులు చూస్తున్నాను అంటే ఏమో అనుకున్నాను నీ పేరేనా శ్రీజ పన్ను నాకు కూడా శ్రీజ నా పేరు రవి పన్ను నాకు కూడా ఉన్నాయి పళ్ళు ఇంటి పేరు పన్ను నిక్ నేమ్ పన్నా తాప్స పన్నుకి ఏమవుతావు నువ్వు ఏం కాను ఆవిడే నీకు హీరోయిన్ పోలికలు ఉంటాం మీ ఇద్దరు ఏమవుతారు సిస్టర్స్ ఓన్ సిస్టర్స్ మళ్ళీ ఎలా కనిపిస్తుందని చెప్పు ఒకసారి ఓన్ సిస్టర్స్ లానే ఓన్ సిస్టర్స్ హార్టీ వెల్కమ్ టు ది షో థాంక్యూ వాట్స్ యువర్ నేమ్ నా పేరు సుమా హాయ్ సుమా సుమా గారు మీ యాంకరింగ్ అంటే నేను పిచ్చి ఫ్యాన్ అండి రేపు నువ్వు నాకు కూడా ఫ్యాన్ అయిపోతావు కొన్ని రోజుల తర్వాత అవునా ఆ సుమా వేరు ఈ సుమా వేరా మీరేం చేస్తారు నేను మెడిసిన్ 3rd ఇయర్ వెరీ నైస్ My name is Priyanka from Dilshnar. Okay. BTech 2nd year. BTech 2nd year. మీ ఇద్దరు కజిన్ సిస్టర్ ఇది క్లారిటీ అట్లా మేమిద్దరం కలిసిపోతాం అంటే స్పెషల్ టాలెంట్ ఏంటి నీలో డైలాగ్ చెప్తాను డైలాగ్స్ చెప్తారా యా డిఫరెంట్ యాంగిల్ ఓకే చూద్దాం రెడీ యాక్షన్ చూడప్ప రావప్ప నేను సింహం లాంటిదాన్ని అది గడ్డం తీసుకోదు నేను తీసుకుంటాను అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ అయినా లాస్ట్ కొంచెం వేరప్ప ఇది ఒక వేరియేషన్ ఇంకో వేరియేషన్ చూడప్ప రావప్ప నేను సింహం సేమ్ టు సేమ్ గడ్డం తీసుకుంటాను నేను గీస్తాను అంత తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ అయినా లాస్ట్ కొంచెం అయితే ఫస్ట్ ఏమో ఏడ్చుకుంటా సెకండ్ ఏమో ఎర్రగడ్డ కేసు సూపర్ అన్న లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్ ఎవరి గోల వారిదే ఫస్ట్ రౌండ్ ఎవరి గోల వారదేలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము ఆ క్వశ్చన్స్ కి క్రేజీ ఆన్సర్స్ ఇవ్వాలి టీమ్ ఏ టీమ్ బి టీమ్ ఏ ఫస్ట్ క్వశ్చన్ పెళ్లి కాని ఊరేది అదే ఊరు పెళ్లి కాని ఊరు ఇప్పుడు క్లూ ఇస్తాం వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదా చూద్దాం పెళ్లి కాని ఊరు ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ కాబట్టి చెప్పండి
చెరువుకి పెళ్లి కదా? చెరువుకి పెళ్ళి అవుద్దా? ఎట్లా పెళ్లి కానీ ఊరు అన్న ఊరు చెరువుని ఊరు అంటారా మీరు? దాంట్లో లాస్ట్ కామన్ ఉంది కదా చెరువు. పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా? ఏమమ్మా లాజిక్ ఉండాలి కదా. సరే క్లూ ఇస్తా. పెళ్లి కాని అమ్మాయిని ఏమంటారు? కన్యాకుమారి. రైట్ ఆన్సర్. అది చూసాం. ఇప్పుడు లాజిక్ ఉంది కదా నేను అడిగిన దానికి. రైట్ సూపర్. 1 పాయింట్ మీకు. కాళ్ళున్నా నడవలేదు ఏంటది? ప్యాంట్ కి కాళ్ళు ఉంటాయా? నేను చెప్పే ఆన్సర్ మనం నడిపించినా నడవదు. చెప్పకండి, వాళ్ళు చెప్తే కరెక్ట్ పాయింట్ అయిపోతుంది. సూపర్. కాళ్ళు ఉన్నాయి కానీ సొంతంగా నడవలేదు కదా. ప్యాంట్ మనం వేసుకుని నడుస్తుంది. సూపర్ ఆన్సర్. ఇంధనం లేకుండా నడిచే కారు ఏం కారు? ఎలక్ట్రిక్ కార్. ఇంధనం లేకుండా కూడా నడుస్తుంది ఈ కారు. ఏ కారు? మోటార్ కార్. నడుస్తుంది ఏ కారు? మేము చెప్తాం. నాకు తెలుసు, మీకు తెలుసు. రిమోట్ కార్. టైం అయిపోయింది రవి బావా. అయ్యో బావాని బానే పడేస్తున్నావు. బావా ఆన్సర్ చెప్పు. ఏ కారు నడుస్తుంది ఇంధనం లేకుండా? సరే పాసా. రవి బావా. చల్లబడ్డారు మరి. అంటే ఇంగ్లీష్ లో రూమర్స్. అవి నడుస్తాయి కదా. ఇట్లా ఒక్క రూమర్ పుచ్చుకొని అంటే చాలు వెళ్ళిపోతాయి ఏడుకోడికి. వెరీ గుడ్, చాలా బాగా ఆడుతున్నారు. ఇది కూడా మంచిగా చెప్పండి. ఒంటి పేరు డాష్, ఇంటి పేరు డాష్, అమితాబ్ బచ్చన్ కి అబ్బో డాష్. ఒంటి పేరు మాసా, ఇంటి పేరు క్లాసా? అమితాబ్ బచ్చన్ కి పెద్ద డాష్. దగ్గరకు వచ్చారు, ఆలోచించండి. రవితేజ డైలాగ్ నాకు తెలుసు. వెరీ గుడ్, దగ్గరకు వచ్చారు. ఒంటి పేరు డాష్, ఇంటి పేరు డాష్, అమితాబ్ బచ్చన్ కి అబ్బో పెద్ద. ఈ మాడ్యులేషన్ లో నీకు ఆన్సర్ రావాలి. ఫస్ట్ ఒక్కడి క్లూ ఇవ్వబ్బా. తిరుపతికి ఎందుకు వెళ్తాం మనం? మొక్కుకొని. ఫస్ట్ డాష్ అదే ఆన్సర్. తిరుపతి కొండలు. ఒంటి పేరు ఏడుకొండలా? ఇంటి పేరు సీను. ఒంటి పేరు సీను, ఇంటి పేరు మాసు, అమితాబ్ బచ్చన్ కబ్బో ఫ్యాన్. దగ్గరకు వచ్చింది పాప కానీ ఆన్సర్ చెప్పలేదు. నేను చెప్తాను ఇప్పుడు. ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాన్, అమితాబ్ బచ్చన్ కి అబ్బో పెద్ద ఫ్యాను. మిమ్మల్ని అడగాలి కదా. చెప్పండి. ఏ థియేటర్ లో సినిమాలు ఆడవు? 5 4 3 2. ఆపరేషన్ థియేటర్ ఇస్ రైట్ ఆన్సర్. ఆపరేషన్ థియేటర్ మళ్ళీ రైట్ ఆన్సర్. ఇప్పుడు మీకు రిలేటెడ్ గా అడుగుతా. కథలని గ్రహం. అనుగ్రహం. అది కదులుతుంది. అనుగ్రహం కదిలి కదిలి దేవుడి దగ్గర నుంచి మనకు వస్తుంది. కథలని గ్రహం. క్లూ. విక్రమ్ రైట్ ఆన్సర్. ఏంటి రవి మీ చెల్లెని అలా వదిలేస్తే ఎలా? ఇద్దరు చెల్లెలు ఉన్నారు కదా, నేను చూపెట్టాలా? కాదు, అగో అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. పదాలు కొన్ని చెప్తాను. ఆ పదాలు వినగానే ఫన్నీగా ఆన్సర్ ఏదొస్తో చూద్దాం. ఓకే, చాలా క్రేజీగా ఉండాలి. సూది. గుచ్చుకుంటది. సూది. బ్లడ్ వస్తుంది. సూది. ఇరిగిపోద్ది. సూది ఇరిగిపోద్దా? ఇరిగిపోద్దిగా. సూది ఇరిగిపోద్దా? ఎందుకు ఇరిగిపోదు? సూది కూర్చుకుంటది. కోడిగుడ్డు. పగులుతుంది. కోడిగుడ్డు. ఆమ్లెట్ వేసుకుంటాం. కోడిగుడ్డు. పెడుతుంది. కోడి అంటే హోల్గా పెట్టుకుంటాం. గాడిద. గాడిద పాలిస్తుందా? గాడిద పాలు తాగుతావా? అవును చిన్నప్పుడు. గాడిద అరుస్తుంది. గాడిద. నువ్వే. గాడిద మేస్తది. ఇంకా కొన్ని ఫన్నీ పదాలు. దయ్యం. నీ వెనకాల వస్తుంది రోజు. దయ్యం అంటే ఎక్కడుందో చూపెడతా. కొంచెం జూమ్ ఇన్ వెళ్ళి జరగండి. అగో
ఏందక్క గట్ల కూర్చోవు సల్లగా వెనకాల దయ్యం వెనకాలన్నారు దయ్యం వాళ్ళు మీ మరదళ్ళు దయ్యం తెల్ల చీర దయ్యం అంటే తెలియచురా వెరీ గుడ్ సూపర్ గా ఆడారు 2 టీమ్స్ కూడా వెరీ గుడ్ కానీ గిఫ్ట్ యారికి సో ఇప్పుడు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ ఏ టీం కి వెళ్తాయి కంగ్రాచులేషన్ అదే ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం మా ఆడియన్స్ తో ఆడే రౌండ్ లెట్స్ స్టార్ట్ కలర్ఫుల్ ఆల్రైట్ సో సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలో మీ టీం నుంచి ఇక్కడ ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇక్కడ నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి ఏ టాస్క్ ఇచ్చినా చేసేయాలి ఆ టాస్క్ బాగా చేశారనుకో గిఫ్ట్ ఇచ్చేస్తా రైట్ సెలెక్షన్ స్టార్ట్ ప్లీజ్ వెరీ గుడ్ పేర్లు తెలుసుకుందాం వచ్చి తేజస్వి హాయ్ తేజస్వి కావ్య హాయ్ కావ్య మధుప్రియ మధుప్రియ యోషిత రైట్ నలుగురు వచ్చేసారు ఫస్ట్ అందమైన ఒక ర్యాంప్ వాక్ దాని తర్వాత వచ్చినాక టాస్క్ మాట్లాడుతుంది ఓకేనా మ్యూజిక్ ఎవరితో ఏమంటున్నా నీతో మౌనంగా ఉన్నా మనకింక మాటలతోటి లేదు పని లోకంలో చోటుంటున్నా చాలదని నువ్వు నాలో నేనే నీలో ఉంటే చాలని నా చుట్టూ వెలుగెంతున్నా వదులుకుని నేనే నీ నీడై నీ కూడా ఇప్పుడు టాస్క్ వచ్చేద్దాం ఇప్పుడు మీ నలుగురు కలిసి ది గ్రేట్ సూపర్ స్టార్ ఎవర్ గ్రీన్ తెలుగు తేజం మా అన్నగారి డైలాగ్ చెప్పబోతున్నారు ఎన్టీఆర్ గారి డైలాగ్ మేజర్ చంద్రకాంత్ నేను ఎలా చెప్తానో మీరు కూడా అలానే చెప్పడానికి ట్రై చేయాలి ఆల్రైట్ ఒరేయ్ ఎందుకు కట్టాలరా నీకు ట్యాక్స్ నారు పోసావా నీరు పెట్టావా కోత కూసావా కుప్ప నూర్చావా ఒరేయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు ఎందుకు కట్టాలరా ట్యాక్స్ అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉక్కు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు కట్టనురా ట్యాక్స్ కట్టనురా ట్యాక్స్ కట్టనురా తెలుగు భాష బతుకున్నంత వరకు ఈ ఎన్టీఆర్ బతికే ఉంటాడ్రా ఇప్పుడు ఈ డైలాగ్ ని రిపీట్ చేయమన్నది నాకు రాదు ఫస్ట్ అయితే మీకు ఇవన్నీ చైన్లు కట్టేసినట్టు యాక్టింగ్ చేయాలి నడుచుకుంటా మ్యూజిక్ వస్తుంది రెడీ ఫస్ట్ ఎవరు చలేదా మదా యాక్షన్ ఒరేయ్ ఎందుకు కట్టాలరా ట్యాక్స్ నారు పోసావా నీరు పెట్టావా దుక్కితున్నావా ఒరేయ్ తెల్ల కుక్క ఎందుకు కట్టాలరా ట్యాక్స్ నేను కట్టను పో అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు వామ్మో అక్క ఆవేశంలో ఏదేదో చేసావు కట్టను పో అంటే తెలకు వదిలేసిండారు ఓకే ఎవరు ఎవరు ఇద్దరిట్లో ఎవరు అవునా రెడీ దానా రెడీ యాక్షన్ ఒరేయ్ తెల్ల కుక్క ఎందుకు కట్టాలరా నీకు పన్ను నారు పోసావా నీరు పెట్టావా కూత కూసావా కుప్ప ఏర్చావా ఎందుకు కట్టాలరా కష్టజీవుల ముష్టి తినే నీకు ఎందుకు కట్టాలరా పన్ను అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు ఇంత బాగా చేసావమ్మా ఆ ఎనర్జీ చూపెడితేనే తెల్ల కుక్క బయలుదేరిపోతాడు తిరిగి కూడా చూడ్డం అని చెప్పి ఆ మరదలు అట్లా ప్లాన్ చేసింది బా
ఇప్పుడు వస్తే చూడు రవి. షోరా బాయ్ చేస్తా పక్కా. పక్కానా? రెడీ వచ్చేయండమ్మా యాక్షన్. ఒరే తెల్ల కుక్క ఎందుకు కట్టాలరా పన్ను? మద్దలు ఇట్టాని అమ్మా ఆనందమ్మా జోష్. తెల్ల కుక్కున్నాడు ఎదురుగా తిట్టు. ఒరే రవి ఎందుకు చెప్పాలా డైలాగ్? బ్యూటీ పార్లర్ బిల్లు కట్టావా? మెక్డీలో పిజ్జా పెట్టావా? ఎందుకు చెప్పాలరా? ఎందుకంటే టాస్క్ అది. గిఫ్ట్ వద్దా? నేను చూసాగా చాలు. నన్ను చూసాగా చాలా. డైలాగ్ రాదా? రెడీ లాస్ట్. అమ్మా నువ్వన్న కంప్లీట్ డైలాగ్ చెప్పమ్మా, ఎవ్వరు చెప్పలేరు. రెడీ యాక్షన్. ఒరే రవి బిడ్డ ఎందుకు కట్టాలరా నీకు ట్యాక్స్? నీరు పోసావా? రారి కట్టావా? కుప్ప కూల్పావా? ఒరే తెల్ల కుక్క ఎందుకు కట్టాలరా నీకు ట్యాక్స్? అయిపోయిందా? కుప్పడి మెతుకులు తినే నువ్వు బతుకుతున్నాను. చూసారు కదండి ఈ టాలెంట్ ని. బాబా దిల్షుక్ నగర్ లో ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏ డైలాగ్ ఇచ్చినట్లే ఈజీగా చెప్పేస్తారు. వీళ్ళు చెప్పిన డైలాగ్ కి మనం హర్షధ్వనాలతో వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుదాం. ఓకే బాగా ట్రై చేశారు, వెరీ గుడ్. కానీ ఉన్న వాళ్ళలో ఎవరు బాగా చెప్పారు డైలాగ్? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ కూడా అయిపోయి ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. ఆల్ రైట్. సో మాస్ మహారాణి గేమ్ రెడీగా ఉంది. టీమ్ లో ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరు వెళ్తారు, బయలుదేరతారు. ఈ రింగ్ నుంచి బయలుదేరతారు, అక్కడికి వెళ్ళి అక్కడ నీల్ డౌన్ చేస్తారు రింగ్ లో. అక్కడ నుంచి బాల్ తీసుకెళ్తారు. బాల్ ఆ బాస్కెట్ నుంచి కింద బకెట్ లో పడాలి. అలా పడేసిన తర్వాత వెళ్ళి అక్కడ 2 విజిల్స్ ఉన్నాయి, ఒక విజిల్ తీసుకొని అని 5 సెకండ్స్ ఊదాలి. 5 సెకండ్స్ ఊది పరిగెట్టుకుంటూ రావాలి. ఇంకొకరికి షేక్ హ్యాండ్ ఇస్తే ఇంకొకరు బయలుదేరతారు. అలా 1 మినిట్ లో ఆ బాస్కెట్ లో ఎన్ని బాల్స్ కలెక్ట్ అవుతాయో, ఎన్నిసార్లు మీరు విజిల్స్ కొడతారో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ సార్లు చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ చేస్తారు. రైట్. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతో అర్థం. ఆల్రైట్, ఎవరు ఫస్ట్? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Five seconds. 1, 2, 3, 4, 5. రెడీ. నువ్వు మొన్న నా బాస్కెట్ లో లేకపోతే ఓడిపోతావు. నీల్ డౌన్. అది కౌంట్ చేయ. నీల్ డౌన్. 1, 2, 1, 2, 1, 2, 3. నీల్ డౌన్. ఓయ్ మెల్లగా. నీల్ డౌన్. 5 seconds. 1, 2, 3. నీల్ డౌన్. ఇప్పుడు పనిష్మెంట్ 10 seconds. 1, 2, 1, 2, 1, 2. టైం అయిపోయింది. ఒక్క బాల్ కూడా వేయలేదు పాపం. ఏంటో ఏమో. చి వెరీ బ్యాడ్. ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ ఏంటంటే మీరు ఒక్కటేయండి బాస్కెట్ లో, ఒక్కటైతే మనం గెలిచిపోతాం. వాళ్ళు ఇంకా మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు. రెడీ, మనకదే కావాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వద్దు మెల్లగా 2 seconds. సూపర్. వెరీ గుడ్. సూపర్, వెరీ గుడ్. బంగారం ప్రశాంతంగా అలా బుట్ట అవసరం లేదు, నేను పట్టుకుంటా. ఆ విజయాలు పెట్టు. 5 seconds కదా. సూపర్ గాడి గెలుచుకున్నాడు థర్డ్ రౌండ్.
ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 జార్ మిక్సర్. ఇంత కష్టం ఏ ఎపిసోడ్ లో పడలేదండి బాబు. ఒకవైపు నా మరదళ్ళు, ఇంకోవైపు ఇంకో మరదళ్ళు, ఆయన మధ్యలో ఐస్ క్రీమ్ పాలు రోడు, ఆ క్రీమ్ బిస్కెట్ రోడు. వామ్మో పాటలు ఏంటి చంపారు. కానీ ఎపిసోడ్ మాత్రం ఫుల్ టు ఎంటర్టైనింగ్. అండ్ ఈ నలుగురు మరదలకి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఆడాల మజాకా ఈటీవీ ఎవ్రీడే 6 to 6:30 ఈవినింగ్. అంటే నెక్స్ట్ టైం థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. చాదస్తపు మొగుడు చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడు. దీన్ని ఇంగ్లీష్ చెప్పి ఫాస్ట్ గా. ఏంటి బావ ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నా? మరో చెంటిగాడి ప్రేమ కథ. అది చెంటిగాడి ప్రేమ కథ. మరో చెంటిగాడి ప్రేమ కథ. ఓ పాస్. రాస్కెల్. పోలీసు నీ గుమ్మం దాకా రావద్దన్నావు, నేను నీ గుండెల్లోకి వచ్చేసాను. గుండె మీద. అరే నీలాంటోడు మనుషుల్ని పంపుతాడేమో. నాలాంటోడు దోశలు వేస్తాడు.